కొన్ని సందర్భాలల్ల ఆయన నిజంగా కూడా ఆ XYZ ఎవరో పర్సన్ ఆయన వాట్సాప్‌కి గాని, దానికి గాని ఆయనను తిడుతూ ఆయన కూడా ఆ వ్యక్తి రెడ్డి ట్యాగ్ సంబంధం అనేది కూడా మళ్ళీ చూపియడం జరిగింది. మనం అది కూడా గమనించాలా. ఇప్పుడు ఎనకాలుండి ఎవరైనా ప్రోత్సహించిండ్రా, ఆ రెడ్డి వర్గం ఆయనను తిట్టిండ్రా అంటే మనం దానికి సాక్ష్యాలు లేవు కాబట్టి మనం మాట్లాడలేం. నేనేమంటున్నానంటే బీసీలంతా మా ఉచ్చ తాగి బతకాలి అనేది వాడు పెట్టిన ప్రశ్న. ఎక్కడ? వాట్సాప్‌లో, సోషల్ మీడియాలో. దానికి ఆయన రియాక్ట్ అయ్యిండు. నేను తిట్టినా అని చెప్పి ప్లే కార్డ్ అదే అతను చూపించి వ్యక్తిగతంగా తిట్టిన దాన్ని అతని మీద కేసు పెట్టాలి. అతన్ని ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకోవాలి, అతన్ని కేసు పెట్టాలి, అతన్ని వెళ్ళాలి. ఒకళ్ళ కోసం సామాజిక వర్గం మొత్తం కూడా మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇదే సబ్జెక్ట్ మీద పాపిరెడ్డి గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. పాపిరెడ్డి గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. ఇప్పుడు శివలాల్ గారు ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరో ఒకరు ఆయనకు వాట్సాప్లో పోస్టింగ్ పెట్టారు. నిజంగా ఆయనకు నెంబర్ ఉంటుంది, ఆయన ఎమ్మెల్సీ, ఆయనకు అవకాశం ఉంటుంది, ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, వాడు ఇచ్చినోనేమో క్రిమినల్ కేసు పెట్టచ్చు, లోపలికి ఇవ్వచ్చు. ఒకటి మీరు అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీతో మాట్లాడతారు కాబట్టి నేను 2-3 విషయాలు మాట్లాడతాను. ఇది ఎందుకంటే సీరియస్ విషయాలు, మామూలుగా ఏదో ఇట్లా కబద్దాట్లు కాదు. ఒకటి ఏంటంటే ఆయన ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధి. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను కాంగ్రెస్ ఉన్నా కాబట్టి పాపిరెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎస్ పాపిరెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎస్ శివలాల్ గారు కంటిన్యూ. అయితే ఒక లక్ష్మీనాథ్ గారు, నేను జరిగిన సంఘటన అని చెప్తున్నా తప్ప నేను ఏదో తీర్మానం వలన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను కానీ ఇంకో వర్గం ఆయన తిట్టింది తప్పు కాదు అని నేను చెప్పడం లేదు. అంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. ఏదైతే ఆయన మీద ఆయన మాట్లాడిన వ్యాఖ్యల మీద అందరూ స్పందించినప్పుడు నన్ను కూడా ఇట్లా తిట్టిండ్రు, ఇట్లా అంటారా అనేది ఆవేశంగా గురి అయ్యి అట్లా మాట్లాడిండు అనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే వ్యక్తిగతంగా ఒకసారి ఒక వ్యక్తిని కించపరిచినట్టు మాట్లాడితే కొంచెం పౌరుషంగా. రామ్మోహన్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. రామ్మోహన్ గారు క్వశ్చన్ అడగండి మీరు. శివన, మీరు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి చింతపండు నవీన్ గారు, ఆయన వివరించిన తీరు బాగుందా? మీరు సమర్థిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆయనని. ఆయన సర్వే పత్రాలు చించేసి పార్టీని ప్రశ్నిస్తారు. మేమేమంటారు అంటే ఒక పార్టీ సభ్యునిగా, శాసన మండలి సభ్యునిగా ఆయన పోయి కూర్చొని పిసిసి కార్యాలయంలో కూర్చొని లేదా గాంధీ భవన్ లో అసెంబ్లీ సెక్రటరీలో కూర్చొని రేవంత్ రెడ్డి గారు కలిసి మళ్ళీ సర్వే చేయించండి అని సర్వే చేయించింటే ఈ రోజు బీసీలకు న్యాయం జరుగుతుండే. అంతేగాని కాగితాలు చించి పారేసి మైకుముగలు మాట్లాడితే బీసీలకు న్యాయం జరుగుతుందని అడుగుతున్నాం. రైట్ శివలాల్ గారు చెప్పండి సమాధానం. కరెక్టేనా ఆయన అన్నది? రామ్మోహన్ గారు అన్నది కరెక్టేనా? రామ్మోహన్ భాయ్, నేను తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కి నేను సపోర్ట్ చేస్తున్నా అని 100% కాదు నేను మాట్లాడేది. అంటే ఆయన వివరణ ఇట్లా ఇచ్చిండు అనే రకంగా నేను చెప్పడం జరిగింది. రెండోది, మీరు అన్నట్టు ఆ రకంగా ఆలోచిస్తే ఆయన వేరే వాళ్ళ మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండు. వాళ్ళు చింపేసిండ్రు, వీళ్ళు చింపేసిండ్రు, అసెంబ్లీలో చింపిండ్రు, నేను ఉట్టిన నా క్యూ న్యూస్ లో చింపడం జరిగింది, వేరే దగ్గర కాదు అనే రకంగా ఆయన సంజయ్ చెప్పడం జరిగింది. ఆయనకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి షోకాస్ నోటీస్ వచ్చిన దానికి ఆయన రిప్లై ఇవ్వమంటే రిప్లై. శివలాల్ గారు ఇప్పుడు ఓకే, అది గతంలో ఏదో జరిగింది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఈ రోజు మాట్లాడిన మాటలను ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డి బీజేపీ మనిషి అని డైరెక్ట్ గా మాట్లాడిన మాట ఏ రకంగా చూస్తారు అది చెప్పండి మీరు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఆ మాట మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేస్తేనేమో కాంగ్రెస్ వ్యక్తి, ఆయన చేసిన దానికి ఒక రెడ్డి ట్యాగ్ పెట్టుకొని ఒక నోటీస్ ఇస్తే, సస్పెన్షన్ చేస్తే ఈయన బీజేపీ మనిషి అనడం ఎంత మటుకు కరెక్ట్? ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి బడాబాయి చోటాబాయి అన్నాడని ఆయన కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ మనిషి అని కూడా అన్నారు. రాజకీయాలు కాదు. లక్ష్మీనారాయణ గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి, మాట్లాడండి సార్, మాట్లాడండి. శివలాల్ గారు ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాం మీ దగ్గర. ఇక్కడ రెడ్డియా బీసీయా ఇవన్నీ విషయాలను పక్క పెడదాం. దీనికి ఒక వ్యవస్థ ఉన్నది, ఒక పార్టీ ఉన్నది, దానికి ఒక క్రమశిక్షణ ఉన్నది, పనిచేసే పద్ధతి ఉన్నది. ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు కట్ అయింది. ఆయనకి ఎవరో వాట్సాప్లో పెడితే
ఉచ్చబోసిర్రా ఇప్పుడు ఒకటి ఆయనకు పెట్టిన వాడెవడో పెట్టిన వాడిని అరెస్ట్ చేయించడానికి వాడిని కేసు పెట్టడానికి వాడిని ఎంత దూరం తీసుకుపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాట్సాప్లో అది ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎవడో ఒకటి పెట్టిన దానికి సమాజం అంటే కమ్యూనిటీని మొత్తాన్ని ఈక్వల్గా చేసి అది కూడా తీర్మానం వల్లనగా వాడు పెట్టినోడు ఎవడో పోస్టింగ్ పెట్టినోడు లెక్క వ్యక్తి కాదు. ఆయన ఎమ్మెల్సీ, ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ ఇటు కూడా కాదు. ఇప్పుడు మీరు శివలాల్ గారు గీత మాట్లాడితే మాత్రం ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు ఈ విషయాలు పోతే ఏంటంటే నిజంగానే కాంగ్రెస్లో కుమ్ముడాటలు ఉన్నాయి, బీసీలు రేట్లు కొట్లాడుకుంటారని నేను అనుకుంటాను. ఇప్పుడు అనుకుంటాను, అంతకుముందు అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటాను. మీ పార్టీలో చక్కగా లేదు తనుకుంటున్నారు అని. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఇట్లా నాన్నప్పుడు మాట్లాడితే మీ పార్టీ తరఫున వచ్చి మీ పార్టీ సస్పెండ్ చేసిన దాన్ని మీరు ఇట్లా మాట్లాడితే ఎస్ మీరు బీసీగా ఫీల్ అయితే బీసీగా స్టాండ్ తీసుకొని మాట్లాడండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ విషయాలు ఏంటంటే విషయాలుగా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఇది కాంగ్రెస్లో ముఠాలు ఉండొచ్చు, కొట్లాడుకోవచ్చు, ఆ రెడ్లు అనుకుంటారా, మీరు బీసీలు అనుకుంటారా, అది వేరే విషయం. కానీ ఇక్కడ కమ్యూనిటీ అదర్ దాని ఇష్యూస్ వచ్చినప్పుడు అది వేరే తరిగా పోతుంది. సమాజంలో అందరు కూడా బాధ్యులు అవుతారు, అందరికి కూడా భేదాలు పెరుగుతాయి. ఇప్పుడు అంతకుముందు చెప్తాను నేను, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేల్మా కమ్యూనిటీ తిట్టాడు, తోడలు ఇస్తాం తాంతాం అంటే వాళ్ళంతా పెద్ద ఎత్తున రియాక్ట్ అయితే గొడవైంది. అంటే ఇదేనా కాంగ్రెస్ వచ్చిన తర్వాత కులాలను తిట్టేయడం, లేకపోతే కులాల పేరు విభజన చేయడం? అవునా, బీసీ మీరు కులగాలను చక్క చేయకపోతే మీరు ముక్కు రాకపోతే మీ కాంగ్రెస్ ప్రాబ్లం, మీ చేతగాని ప్రాబ్లం, వెధవలు మీ వెధవలై మీరు సరిగ్గా చేసుకోకపోతే మందిని ఎందుకు తిరుగుతారు, మందిని ఎందుకు అంటారు, వేరే వాళ్ళని ఎందుకు అంటారు? మీరు మీ పార్టీ వేరే పార్టీ చక్క లేదు, బీసీ కారణం కూడా చేయలేదు, మీ ఓడి అంటాడు, చక్క చేసినాడు మీ ఓడి అంటాడు. ఎవరిని తిడతాడు మీరు అందరిని కలిసినంత? ఎవరైనా అటాక్ చేస్తారు అంటే సమాజాన్ని నాశనం చేయదలుచుకున్నారు మీ మొత్తం అంతా అధికారం కోసం కూర్చోండి. దానికోసం మీ అందరికీ మీకు ఓటు వేసి గెలిపించి మీరు సపోర్ట్ చేసిందంతా చెప్తాను. ఇదంతా కూడా కాంగ్రెస్ సమాజాన్ని చీల్చి సర్వనాశనం చేసడానికి చేసే రాజకీయాలు అంత తీర్మానం వల్ల ఒక పావు. ఈ పావును వీళ్ళు వాడుతున్నారు. అది శివలాల్ యాదవ్ మాటలు స్పష్టంగా కనబడుతుంది. ఇటువంటి రాజకీయాలతోని వచ్చే కాలంలో కాంగ్రెస్కు గుండు సున్నా. అది నేను చెప్పేది జరగబోతుంది. రైట్. వెంకటరెడ్డి గారు ప్లీజ్ చెప్పండి. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు అందరూ మాట్లాడింది విన్నారు, శివకుమార్ గారు మాట్లాడింది విన్నారు, రామ్మోహన్ గారు మాట్లాడింది విన్నారు, అదేవిధంగా పాపిరెడ్డి గారు మాట్లాడింది విన్నారు. ప్లీజ్ రియాక్ట్ అవ్వాలి మీరు. ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, మన తీన్మార్ మల్లన్న నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు. అది బహుశా ఏంటంటే కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు కేసీఆర్ మీద జనరల్గా ప్రజల్లో సగటు మనిషికి వచ్చినటువంటి ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి లోపల ప్రజలు కొంత సంతృప్తి పడితే పని ఉండొచ్చు. ఆయన భాషను వేసినటువంటి విమర్శలు, ఆ భాషా ప్రయోగం కానివ్వండి, వ్యక్తిగత అంశాలు మాట్లాడిన పద్ధతి కానివ్వండి, స్వతహాగా యాంకర్ కాబట్టి కొంత వినడానికి వినసొంపుగా ఉన్నటువంటి సందర్భం లోపల తీర్మానం మల్లన్న అనేటువంటి ఒక క్రేజీ ఎన్ని లక్షల మంది చూస్తున్నారు, వ్యూవర్స్ ఉన్నారు, అదేం చెప్పుకున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఏ నాయకుడైతే ఘాటుగా మాట్లాడతాడో